వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ నోట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి వాళ్ళకి క్లాసెస్ ఎలా ఉంటాయి, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కొంతమంది, సెకండ్ ఫేజ్లో కొంతమంది జాయిన్ అవ్వడం వలన ఆల్మోస్ట్ చాలా కాలేజెస్లో క్లాస్ వర్క్స్ స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఎవరికైనా సీట్ వచ్చినట్టయితే వాళ్ళకి మళ్ళీ ఏమైనా కొత్తగా క్లాసెస్ స్టార్ట్ అవుట్ చేస్తారా, వాళ్ళకి ఏమైనా క్లాసెస్ మళ్ళీ చెప్తారా, లేకపోతే ఇప్పుడున్న క్లాసెస్తో కంటిన్యూషన్ చేయాలా? ఇవన్నీ కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి. సో మీకు దీనికి సంబంధించి వివరంగా ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఈ ఫేజ్లో ఎక్కడ సీట్ వస్తే ఆ సీటే మీకు ఫైనల్ సీట్ కాబట్టి ఆ కాలేజీలో మీరు జాయిన్ అవుతారు. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లోనే మీకు సీట్ వచ్చినట్టయితే ఆల్రెడీ మీరు సెకండ్ ఫేజ్లో అక్కడ అలాట్ అయ్యింది కాలేజ్కి మీరు ఇప్పటికే వెళ్ళి ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం, మళ్ళీ అదే కాలేజీలో కంటిన్యూషన్గా ఉంటారు. బట్ థర్డ్ ఫేజ్లో కొత్తగా ఏదైనా కాలేజీలో మీకు సీట్ వచ్చినట్టయితే ఆ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ కానీ క్లాసెస్ కానీ అయినట్టయితే అప్పుడు ఏం చేయాలని ఒకసారి మనం చూద్దాం. మనకు అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి క్లాస్ వర్క్స్ ఎక్కడైనా ఏ కాలేజీ వాళ్ళైనా స్టార్ట్ చేసినా అక్కడున్న స్టూడెంట్స్ని వాళ్ళు ఇంకో కాలేజ్కి వెళ్ళిపోకుండా మూవ్ అయిపోకుండా ఆ క్లాసెస్ని వాళ్ళని అక్కడ కమిట్ చేయడం కోసం చాలా కాలేజెస్లో క్లాస్ వర్క్స్ అనేవి మ్యాక్సిమం స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఎవరైనా స్టార్ట్ చేసినా కూడా క్లాసెస్ స్టార్ట్ చేసినా ఎవరైతే ఇప్పుడు థర్డ్ ఫేజ్ ద్వారా ఎక్కువ మంది జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా సెపరేట్గా క్లాసెస్ తీసుకొని ఈ అయినటువంటి ఏదైనా సిలబస్ కానీ ఇప్పుడు కానీ చెప్పుకున్నట్టయితే ఆ సిలబస్ను కూడా కవర్ చేస్తారు. బట్ ఎవరికైనా ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయినా, సెకండ్ ఫేజ్లో జాయిన్ అయినా, థర్డ్ ఫేజ్లో జాయిన్ అయినా అందరికీ జరిగే ఎగ్జామినేషన్స్ ఒకేసారి జరుగుతాయి. వాళ్ళందరికీ ఒకేసారి మిడ్ ఎగ్జామినేషన్స్ కానీ, మెయిన్ ఎగ్జామినేషన్స్ కానీ, సెమిస్టర్ తరగ అకాడమిక్ క్యాలెండర్ అనేది మారదు, ఆ ప్రకారంగా జరుగుతాయి. సో ఎవరికైనా క్లాసెస్ జరిగినట్టు ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అయిపోయినట్టు ఎవరైనా అనుకున్నా కూడా ఎవరు భయపడక్కర్లేదు. ఏ క్లాసెస్ అయితే మీకు జరిగిపోయో ఆ క్లాసెస్ని మళ్ళీ మీకు రివైజ్ చేసి చెప్పే అవకాశమే ప్రతి కాలేజీలో ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. ఎవరో ఒకరో ఇద్దరు అయితే వేరేగా స్పేర్గా తీసుకొని చెప్తారు, కానీ ఎక్కువ మంది ఆ క్లాసెస్ మళ్ళీ కొత్తగా జాయిన్ అయినట్టయితే వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ అని తీసుకొని క్లాసెస్ని కండక్ట్ చేస్తారు. కాబట్టి ఎవరు క్లాసెస్ గురించి టెన్షన్ అవ్వద్దు. ఇది ఈ వీడియోకి సంబంధించి. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.